విగ్రహం ముందుకు వెళ్ళేసరికి అవని వేళ్లు నిధి చేతిని వదిలివేశాయి. అవని విగ్రహం ముందు మరొక విగ్రహంలా నిల్చుండిపోయింది. నిధి చూపులు వరాహ విగ్రహం మీద నుండి అవని మీదికి వెళ్ళాయి. అవని ముఖం ఎందుకో కొద్దిగా జేవురించినట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. ఎర్రటి పెదవులు ఎందుకో అదురుతున్నాయి. గాలికి కదులుతున్న చిగురుటాకుల్లా ఆమె చేతులు మెల్లిగా పైకి లేచి కలుసుకుని నమస్కారాన్ని సృష్టించాయి. మెరుస్తున్న కళ్ళలో తడి. అవనిని రెప్పలు కదిలాయి. కళ్ళ చివర్లోంచి అశ్రుధార బుగ్గల మీదుగా కాలువలు కట్టింది. ఆనందాశ్రువులు. స్వామి, వరాహనాథ! అవని కంఠం వణికింది. ఆమె శరీరం కొద్దిగా గాలికి ఊగే తీగలా వెనక్కి ముందుకు ఊగింది. నిధి దగ్గరగా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అవని, నిధి ఎవరో తెలుసా? వరాహదేవుడు. సముద్ర గర్భంలో చిక్కుకుపోయిన నన్ను, అంటే భూగోళం ఆనబడే భూదేవిని కోరలతో ఉద్ధరించి అంతరాళంలో నిలిపిన అవతారమూర్తి. హిరణ్యాక్షుడిని వరాహ రూపంలో వధించిన వీరవరాహుడు. నా స్థూల రూపమైన భూమండలాన్ని, భూకాంతను రక్షించిన వరాహదేవుడు. నాకు, అంటే భూమాతకు సూక్ష్మంగా అర్థవంతంగా చెప్పాలంటే కలికి భూకాంతను కాపాడి కౌగిలించుకున్న నాథుడు. నేను అవని అనే పేరుతో యువతిగా ఈ రూపం ధరించాక నాకు దర్శనం అనుగ్రహించిన ఇష్టదైవం. అవని చూపులను విగ్రహం మీద నుండి మళ్లించకుండా, నిధి వైపు తిరగకుండా అంది. ఏదో ఉద్రేకం ఆమె కంఠాన్ని వణికిస్తోంది. ఇక్కడ ఈ గుహలో? నిధి అన్నాడు. ఎవరు ప్రతిష్ఠించారో, ఇక్కడే ఎందుకు, ఎప్పుడు ప్రతిష్ఠించారో తెలీదు. నిజానికి వరాహ సామ్రాజ్యం అనే ప్రదేశం త్రిలింగ దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటాద్రి మీద ఉంది. నీకు అర్థం కావడానికి నన్ను అని, నా స్థూల రూపాన్ని అని అనకుండా భూదేవిని అని అంటాను, సరేనా? అవని ప్రశ్నించి ఆగింది. ఆమె చూపులు మాత్రం విగ్రహం మీదే తాపడం అయిపోయి ఉన్నాయి. సరే అవని, చెప్పు. మూలరూపమైన శ్రీ మహావిష్ణువు సూచనను అనుసరించి హిరణ్యాక్ష రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించిన అనంతరం వరాహదేవుడు వెంకటాద్రి మీద నివాసం ఏర్పరచుకున్నాడు. కాలక్రమాన శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి ఆ వెంకటాద్రినే చేరుకున్నాడు. వరాహదేవుడి అనుమతితో 100 అడుగుల స్థలం దానంగా తీసుకుని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. భావి కాలంలో అర్చామూర్తిగా నెలకొనే తనను సేవించడానికి వచ్చే భక్తులు తొలి దర్శనం చేసుకుని తొలి అర్చనలు అందించి తొలి నైవేద్యం వరాహదేవుడికి అందే విధంగా స్థలానికి ప్రతిఫలంగా నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారం నేటికి ప్రథమ పూజలు అందుకుంటూ వరాహదేవుడు వెంకటాద్రి మీద కొలువు తీరి ఉన్నాడు. వెంకటాద్రికి ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఆయన ఈ గుహలో విడిది చేసి ఉంటాడేమో, అందుకే ఇక్కడ ఈ విగ్రహం వెలిసిందేమో, నిధి అన్నాడు. కావచ్చు. ఆ స్వామి నా పాంచభౌతిక రూపానికి దర్శనం అనుగ్రహించడానికి ఇక్కడ ఉన్నాడనిపిస్తోంది నిధి. విగ్రహంలో ఒక విచిత్రం చూశావా? నిధి అడిగాడు. ఏదో అలౌకికమైన పారవస్యం నన్ను ఆవరించింది నిధి. ఏమిటో చెప్పు. ఇది శిలా విగ్రహం. నెలవంకల ఆకారంలో ఉన్న కూరలు సన్నగా ఉన్నాయి. నేను 2 చేతులతోనూ చుట్టలేనంత పెద్దగా ఉంది భూగోళం. అది మహాభారం. అంత భారాన్ని నన్ను సన్నటి కూరలు ఎలా మోయగలుగుతున్నాయి? నిధి ఆశ్చర్యంగా అన్నాడు. ఆ దివ్య ధ్వంష్ల శక్తి ఆ వరాహస్వామికే తెలియాలి. అవని ఉద్వేగంతో అంది. విగ్రహ దర్శనం ఇచ్చిన పరవశత్వంతో ఓంకారనాదం గురించి పూర్తిగా మరచిపోయా. అవును, ఈ ఒక ఇంద్రియం పరవశమైతే మరొక ఇంద్రియం నిద్రపోతోంది, అవని అంది. ఓంకారం ఎవరు చేస్తున్న జపమో తెలుసా? నిధి అడిగాడు. ఎవరు? అవని చూపులు తిప్పకుండానే అడిగింది. గాలి. నిధి నవ్వుతూ అన్నాడు. ఒకసారి పైకి చూడు. అవని బలవంతంగా చూపుల్ని విగ్రహం మీద నుండి లాగి గుహ కప్పు వైపు మళ్లించింది. పైనుంచి కాంతి దూరి వస్తున్న రంధ్రాన్ని చూస్తున్నావుగా? గాలి పైనుంచి ఆ రంధ్రం గుండా మెలికలు తిరుగుతూ దూరంగా ఓం శబ్దంగా మారి గుహలో ప్రతిధ్వనిస్తూ స్వరంగ మార్గం గుండా వెలుపలకు వెళ్ళిపోతోంది. ఆ వాయుతరంగ సంచలన శబ్దమే మనం ఆలపిస్తున్న ప్రణవనాదం. వరాహదేవుడి మహిమ అంగీకరించడానికి అభ్యంతరం లేదు, నిధి చిరునవ్వుతో అన్నాడు. మనిషి నిర్మించిన ఆలయంలో కాకుండా
పెద్ద పెద్ద రాళ్లు దొంతరగా ఏర్పడి గుడి ఆకారం సంతరించుకున్నాయి. విగ్రహం కోరలు సన్నటి పొల్లల్లా ఉన్నాయి. భూగోళం ఆకారంలో ఉన్న బరువైన పెద్ద శిలను అవలీలగా మోస్తున్నాయి. ఇలాంటి విగ్రహాలను పెద్దలు స్వయంభువమూర్తులు అంటారు. అవని తల పంకిస్తూ వరాహ విగ్రహం ముందు పాదాలకు నమస్కరించింది. నిధి ఆమెను అనుసరిస్తూ నమస్కరించాడు. వెళ్దామా? అవని వైపు చూస్తూ అడిగాడు నిధి. అవని మౌనంగా అతని వెంట కదిలింది. మా పొరుగు సామంత రాజ్యంలో వరాహ నది అనే జీవన నది ప్రవహిస్తూ ఉందని విన్నాను. ఆ వరాహ నది ఇదే కావచ్చు అనిపిస్తోంది. గుహలోంచి యువతలకు వచ్చాక నదిని చూస్తూ అన్నాడు నిధి. ఇదే అయి ఉంటుంది అవని అంది. నది అవతలి గట్టు మీదే ఉన్న అశ్వం వాయు వాళ్ల వైపే చూస్తోంది. అటువైపు వెళ్దాం, వాయు మన కోసం ఎదురు చూస్తోంది నిధి అన్నాడు. నేను ఇటువైపే ఉంటాను అవని మెల్లగా అంది. నిధి ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. ఇటువైపా? నిధి వరాహదేవుడి సన్నిధిలో ఆయనకు అభిముఖంగా కూర్చుని కొన్నాళ్ల పాటు ధ్యానంలో ఉండాలనుకుంటున్నాను. కొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు? నిధి ప్రశ్నించాడు. అతని కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది. అవని అతని వైపు తిరిగింది. ముఖం పైకెత్తి అతని ముఖంలోకి చూసింది. ఎన్నాళ్ళో ఎంతకాలమో చెప్పలేను. స్వామి సన్నిధిలో ఉండాలనిపిస్తోంది. ఇది నా సంకల్పం కాదు, ఆయన సంకల్పం. స్నానం చేసి గుహలోకి వెళ్తాను. ఆయన పాదాల ముందు కూర్చుంటాను. ఆయన మళ్ళీ ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు వెలుపలికి వస్తాను. అంతవరకు గుహ వదిలి రాను. అవని, నా కోసం నువ్వు వేచి చూడవద్దు నిధి. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు. నీ అన్వేషణ ఆపవద్దు. నిధి నిరాశగా నిరుత్సాహంగా చూశాడు. నేను వెళ్ళిపోతే? అవని చిన్నగా నవ్వింది. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళగలవు? నిధి కళ్ళు చిట్లిస్తూ చూశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నా అరచేతిలో ఉన్నట్టే. మర్చిపోయావా? నేను భూమిని, పోనీ భూమి అంశను. నాకు దూరంగా వెళ్ళలేవు. నా కోసం ఇక్కడికి నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేనే వస్తాను. ముందు వచ్చావుగా అని నవ్వింది. నిధి అప్రయత్నంగా నిట్టూర్చాడు. అవని, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నేను ఇక్కడ ఒంటరిగా ఉంటానా? అమాయకుడా! ఆ వరాహదేవుడు లేడా? నిధి అర్థం చేసుకున్నట్టు చిరునవ్వు నవ్వాడు. అవును, ధైర్యంగా వెళ్ళు. శివార్జున వృక్షం ఎక్కడుందో కనిపెట్టు. అవని నిధిని ఉత్సాహపరుస్తూ అంది. అవని, వచ్చేస్తావుగా? ఇక్కడే ఉండిపోవుగా? అవని కిలకిలమంటూ నవ్వింది. ఉండిపోవాలన్నా ఆయన ఉండనివ్వడు. భూకాంతను ప్రేమగా కూరల మీద కూర్చున్నట్టు పెట్టుకుని మోస్తున్నాడుగా. ఆ బింబరూపం కూరల మీద కొలువు తీరి ఉన్నప్పుడు ఈ ప్రతిబింబ రూపం దేనికి ఆయనకు? ఆనందంగా ఉత్సాహంగా వెళ్ళు నిధి. నిధి సమతలంగా ఉన్న రాతి బండ మీద నుండి నీళ్లలో ఉన్న రాతి మీదకు అడుగు పెట్టాడు. అవతలి గట్టు మీదకి ఎక్కి గుర్రం దగ్గర ఆగి నిధి వెనక్కు తిరిగి చూశాడు. అతని వైపు చిరునవ్వుతో చూస్తూ నిల్చున్న అవని తటాలున్న నదిలోకి దూకేసింది. నిధి నదీ తీరం మీద చెట్టులా నిల్చుండిపోయాడు. అవను మునిగిన చోట నదిలో బుడగలు లేస్తున్నాయి. ఆ బుడగల వైపు తదేకంగా కాసేపు చూసి నిధి బరువుగా నిట్టూర్చాడు. తనను వెళ్ళమంటూ అవని హెచ్చరించినప్పటి మాటలు అతని చెవుల్లో సున్నితంగా మారుమ్రోగుతున్నాయి. నిధి కాళ్ళు అతని ప్రయత్నం లేకుండానే కదిలాయి. వాయువు అతని వెనుకే నడవసాగింది. ఏదో వెలితి నిధి హృదయాన్ని బరువుగా ఆక్రమిస్తోంది. అది అవని లేని వెలితి. అని ఆమె తనకు ఏమీ కాదు, తాను ఆమెకు ఏమీ కాడు. ఆమె భూదేవి అంశరూపం. కొద్దిపాటి పరిచయం ఏదో అదృశ్య పాశంలా తనను ఆమె వ్యక్తిత్వానికి ముడివేస్తోంది. ఆ అదృశ్య పాశబంధం తనకేనా? అవనికి కూడా వెలితి అనుభవం అవుతూ ఉంటుందా? నిధి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసు తనకు. వెలితి అనేది ఉంటే అవని తనను వెళ్ళమనదు. నిధి ఆకలి దప్పులు మర్చిపోయి నడుస్తూ ఉండిపోయాడు. అది యాంత్రికమైన ప్రయాణం. ఆ ప్రయాణం నదీ తీరం వెంబడి సాగుతోంది. అప్పటిదాకా తాను దూరంగా ఉంచిన చీకట్లకి అవకాశం ఇస్తూ సూర్యుడు అస్తమించే కార్యక్రమం ప్రారంభించాడు. క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నారు. తను ఎక్కడికి వెళ్లాలో తెలియదు. శివార్జున వృక్షాన్ని అన్వేషించు అంది అవని. తను సుభిక్ష రాజ్యానికి ఉత్తర దిశలో ఉన్న పౌండ్రక పర్వతాన్ని చేరడానికి ప్రారంభించిన ప్రయాణం ఇరుగు పొరుగు సామంత రాజ్యాలను స్పృశిస్తోంది. చీకటిలో సాగుతున్న ప్రయాణంతో నిధి కాలం సాగిస్తున్న ప్రయాణాన్ని
కొలత వేసే స్థితిలో లేడు. అవని ఆగిపోయిన కారణంగా అతనిలో ఏర్పడిన విరక్తి అందుకు కారణం. దారి పక్కన ఒక వృక్షం ప్రత్యక్షమైంది. గుండ్రంగా ఉన్న దాని భోజన చూడగానే నిధికి తన అలసట గుర్తొచ్చింది. నిధి ఆగి నీటి ప్రవాహాన్ని పరిశీలించాడు. కొమ్మల్ని రెమ్మల్ని పట్టుకుంటూ నీటి దగ్గరగా దిగాడు. ముఖము చేతులు కాళ్ళు కడుక్కున్నాడు. కడుపు నిండా నీళ్లు తాగాడు. గట్టుపైకి ఎక్కాడు. చల్లటి గాలి వీస్తోంది. నెమ్మదిగా నేల మీద కూర్చుని వీపును చెట్టుబోదకు ఆంచాడు. అవనిని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. నిద్ర కంబళిలా అతన్ని కప్పేస్తూ అవని గురించి ఆలోచనలను దూరం చేసింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.